హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను మొన్న ఒక సెల్లో ఈ చాట్ జీపీటీలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూపీఎస్ అండ్ ఓపీఎస్ అండ్ ఎన్పిఎస్ అని 3 కొట్టినప్పుడు మామూలుగా ఓపీఎస్ అంటే మనకు తెలిసిందే, ఇప్పుడున్న డిఫరెంట్ పెన్షన్ స్కీము. అలానే యూపీఎస్ అని వచ్చింది. యూపీఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే గ్యారంటీ పెన్షన్ అంటున్నాడు, కానీ మన కష్టార్జితం మనం దాచిపెట్టుకున్న సొమ్మంతా కూడా వాళ్ళు కొట్టేస్తారు. సపోజ్ మనం 30 years మనం ఎన్పిఎస్లో ఫండ్ పెట్టి దాన్ని మనం యూపీఎస్కి మారామనుకోండి, ఈ 30 yearsలో మన ఫండ్ సపోజ్ 1 crore ఉందనుకోండి, ఆ 1 crore మొత్తం వాళ్ళే తీసుకొని మనకి అప్పుడు మన శాలరీ సపోజ్ 1 lakh మనం బేసిక్ ఉందనుకో, అందులో 50% అంటే 50,000 పెన్షన్ ఇస్తారనమాట. 50,000 పెన్షన్ మనం దాచిపెట్టిన 1 crore తీసుకుంటారు, మనకి 50,000 మాత్రం పెన్షన్ ఇస్తారు. అది యూపీఎస్ అనమాట. రెండోది ఏంటంటే ఎన్పిఎస్, మూడోది ఎన్పిఎస్. ఎన్పిఎస్ అనేది ఇది మనకి ఏంటంటే మనం దాచిపెట్టిన సొమ్ములో మనకి 60% ఇస్తారు గ్యారంటీ. సపోజు మనం ఒక 1 కోటి రూపాయలు దాచిపెట్టుకుంటే మనకి 60 lakhs ఇస్తారు. ఆ 40 lakhs వాళ్ళు పెట్టుకొని మనకి ఫండ్ ఇస్తారు. అప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి వచ్చే యాన్యుటీ బట్టి మనకి పెన్షన్ అనేది డిసైడ్ అయ్యి జరుగుతుంది. సపోజ్ నేను జనరల్గా నాకు 20 years కంప్లీట్ అయిపోయింది సర్వీస్. నవంబర్ 20 years కంప్లీట్ అయింది. మరి నాకున్న యాన్యుటీ కూడా కొంత అమౌంట్. దాన్ని నేను క్యాలిక్యులేట్స్ కూడా చూస్తే, ఒకవేళ నేను ఈ ఇయర్లో రిజైన్ ఇస్తే పరిస్థితి అంటే 6,500 వస్తుంది ఎన్పిఎస్లో పెన్షను. ఎన్పిఎస్లో 6,500. సపోజ్ నేను యూపీఎస్కి లేదా జేపీఎస్కి ఇచ్చాననుకో, అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఫండ్ సపోజ్ నా కాడ ఒక 50 lakh 30 lakh ఉందనుకోండి, 30 lakh మొత్తం గవర్నమెంట్ తీసుకునేది. నాకు మటుకు పెన్షన్ నెలకి ఇప్పుడు నాకు ఉన్న బేసిక్ 80,000 అందులో 40,000 వచ్చింది అనమాట బేసిక్ పెన్షన్. ఇది జేపీఎస్ అయితే. మరి మనం పెట్టిన డబ్బు అంతా కూడా వాళ్ళు తీసుకుంటాం. మనం గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ కాడ నుంచి మనం నెల దాన్ని తీసుకోవటం అనమాట. కాబట్టి యూపీఎస్ అంత నష్టమే, అలాగే ఎన్పిఎస్ నష్టమే. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ పాత పెన్షన్ విధానం అనేది ఒకటి ఉంటేనే మనకు మంచిది. మనకి ఒక గవర్నమెంట్ మనం నెగోషియేషన్ జరిగినప్పుడు ఈ యూపీఎస్లో ఎన్పిఎస్ లాగా 60% మనకు రావాలి. మన డబ్బులు మనకు వచ్చేటట్టు అయితేనే ఒక చర్చలు జరపాలి. ఈ విధంగా ఆలోచిస్తారని. అలానే మన స్టేట్ గవర్నమెంట్ 10% మనకు కంటిన్యూ ఇస్తుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ లాగా 40.5 వచ్చేటట్టుగా మాట్లాడాలని నాయకులకు విన్నవిస్తున్నా.